అడ్వాన్స్ తో కూడా కలిపి చెబుతున్నా నేను అడ్వాన్స్ తీసే అడ్వాన్స్ తీసే కాదు నేను ఎంత తీసుకున్నా అన్నా చెబుతున్నా నేను చెప్పాడు తింటావా నీకు అర్థమవుతుందా నేను లెక్క చెప్తా ఇప్పుడు మంత్లీ జీతం వస్తుందా అడ్వాన్స్ 20,000 ఇచ్చిందా అడ్వాన్స్ పక్కకి పెట్టేసేంది 2 months సాలరీ ఇచ్చినట్ట 2 months అంటే 30,000 ఇచ్చింది 30,000 నీకు ఇచ్చారు క్యాష్ 30,000 లో 3,000 వాడేసిండు 3,000 గురించి పక్కన పెట్టు నీకు 30,000 ఇచ్చారు అవును 20,000 అది ఒక అడ్వాన్స్ 50 చెప్పేది అది అడ్వాన్స్ 50 అయింది నీకు నవంబర్ నెలలో శాలరీ ఇచ్చారా లేదు ఇంకేటి ఇచ్చలేదు మరి అది అడిగితే ఇచ్చారు తెంగించుకుంటా నాకు 20,000 అవి ఇవి మొత్తం నవంబర్ సాలరీ ఆ సాలరీ నాకు అర్థమయ్యట్లేదు నెలలో 20,000 ఇచ్చారు మళ్ళీ జనవరిలో మనం 10,000 తీసుకున్నాం 30,000 అవుతుంది 20 10 మాట్లాడుకుంటే 20 10 ఎంత అయింది డిసెంబర్ నెల 20 జనవరి నెలలో 10 30,000 అవుతుంది నీకు నవంబర్ శాలరీ ఇచ్చారని తెంగించుకున్నాం అవునా ఇంతకు ముందు నేను అడిగితే మనలో మన మాట అవునా 20 కూడా కలిపితే ఎంత అయింది 50 అడ్వాన్స్ 20 70 అవుతుంది అది నేను చెప్పేది నవంబర్ నెలదే నీకు డిసెంబర్ నెలలో డబ్బులు అడిగితే ఇచ్చారు అంతే డిసెంబర్ శాలరీ అడిగితే జనవరిలో 10,000 అనేసి అన్నదామె నాకు ఇచ్చే పైసలే ఇవ్వలేదు నేను ఖర్చు పెట్టిన డబ్బులు మామూలు కాదు ఏమది నేను ఖర్చు పెట్టిన డబ్బులు ఇవ్వమన్నా ఇంతవరకు ఇవ్వలేదు మళ్ళీ 7,000 అయింది మొత్తానికి 5,000 పాత ఇవ్వాలి రీసెంట్ గా నువ్వు రాకన్నా ముందు మధ్యలో నేను ఫుడ్ కు కర్రీస్ కు వీటికి అన్నిటి నేనే వాటి దబ్బిన దూలని అంటే డబ్బులు ఇవ్వలేదు దుర్గా వాళ్ళు తీసుకురా మేడం దగ్గర అడుగు పెట్రోల్ ఓపించుకుంటున్నా ప్రతిసారి నేను పెట్రోల్ ఓపించుకున్నప్పుడల్లా ఒక్కసారి 2 సార్లు ఇచ్చింది అంతే నెక్స్ట్ మొత్తం తెంగించుకున్నా నాది డబ్బులు ఇవ్వలేదు ఇప్పుడు 50,000 ఉంది నీది మొత్తం 3 నెలల మీద నవంబర్ నుంచి తీసుకుంటే అడ్వాన్స్ కూడా కలిపి 50,000 నాకు ఆ లెక్క రావాలి 3 months మీద 3 months మీద నేను 3 months అనేది 2 months అని చెప్పట్లే అదే చెప్తున్నా నేను కూడా ఏమయ్యారు రే 3 months మీద 50,000 అని అంటే 60,000 రావాల్సింది 50,000 వస్తే ఎట్లా ఉంటుంది 60,000 రావాల్సింది 50,000 వచ్చింది